మనం ఇవాళ ఒకదాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదేంటి అంటే దయనే దైవం. అది ఎలా? ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఒకసారి జరిగిన ఒక సంఘటన ద్వారా పరిశీలిద్దాం. రియల్గా జరిగిందంట, సేకరించాను ఫ్రెండ్స్. మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన సంత్ ఏకానాథ్ కథ. ఒకసారి ఏకానాథ్ తన స్నేహితులతో కలిసి హరిద్వార్ వెళ్ళారు. అక్కడ నుంచి కావిళ్లలో గంగా నీరు నింపుకొని రామేశ్వరంలోని శివుని అభిషేకం చెయ్యడానికి తీసుకెళ్తున్నారు. దారిలో ఒక గ్రామంలో అనావృష్టి కారణంగా త్రాగడానికి నీరు కూడా లేక ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఇక పశుపక్ష్యాదుల సంగతి చెప్పనక్కరలేదు. అక్కడ నీరు దొరకక పశువులు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాయి. ఒక గాడిద దాహంతో ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏకనాథ్ దృష్టిలో పడింది. అది చూసిన ఏకనాథ్ తన దగ్గర ఉన్న నీటిని లేచి ఆ గాడిద దగ్గర పెట్టాడు. నెమ్మదిగా కుండలోని నీరంతా తాగేసింది. అప్పుడు అది నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏకనాథ్కి చాలా సంతోషం కలిగింది. అతని స్నేహితులు, నీ కుండలో నీరంతా గాడిదకి ఎందుకు ఇచ్చేసావు? నువ్వు రామేశ్వరం వెళ్ళి శివుని అభిషేకం ఎలా చేస్తావు అని అడిగారు. ఏకనాథ్ చాలా అమాయకంగా, ఏం మీరంతా మీ దగ్గర ఉన్న గంగ నీరు ఇవ్వరా అని అడిగాడు. మేము హరిద్వార్ నుంచి స్వయంగా తెచ్చిన నీటితో అభిషేకం చేయడమే విశేషమని మిత్రులు అన్నారు. ఏకనాథ్ నిస్సహాయంగా, ఏమి చెయ్యను, నేను కూడా మీతోనే నడుస్తున్నాను. దాహంతో బాధపడుతున్న గాడిదని చూసినప్పుడు నాకు రామేశ్వరంలో ఉన్న శివుడే కనిపించి, నేను ఇక్కడ దాహంతో ప్రాణం పోయే స్థితిలో ఉంటే మీరు నా అభిషేకానికి నీరు తీసుకొని రామేశ్వరం వెళ్తున్నారా అని అడిగినట్టు అనిపించింది. అందుకని నేను గాడిదకు నీళ్లు తాగించాను అన్నాడు. స్వామి వివేకానంద, ఎవరైతే పేదవాడిలో, బలహీనుడిలో, రోగిలో శివుణ్ణి చూడగలుగుతారు వారే నిజంగా శివుణ్ణి ఆరాధించినట్లు. విగ్రహంలో మాత్రమే శివుణ్ణి దర్శించే వారి ఆరాధన ఇంకా ప్రాథమిక అవస్థలో ఉన్నట్లే అని దైవారాధనకు వినూతన నిర్వచనాన్ని ఇచ్చారు అని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సమస్తలోక సుఖినో భవంతు.